బాహుబలి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆడియన్స్ని అలరిస్తానంటూ థియేటర్స్లోకి వచ్చేసింది. మరి రెండు సినిమాలని కలుపుకొని ఒక్కటిగా వచ్చిన ఈ బాహుబలి ది ఎపిక్ అభిమానులని అలరించిందా? భారీ టార్గెట్ పై కన్నేసిన మేకర్స్ అంచనాలని అందుకుందా? లెట్స్ వాచ్. జక్కన్న బాహుబలితో తెలుగు సినిమాపై చెరగని సంతకం చేసిన ఈ దర్శకధీరుడు ఇప్పుడు రెండు భాగాలని కలిపేసి సరికొత్త అనుభూతినిస్తానంటూ ది ఎపిక్తో మరోసారి థియేటర్స్లోకి వచ్చేశాడు. మరి రిలీజ్కి ముందే సాలిడ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా అసలు ఎలా ఉందో చూసిద్దాం. కథగా చూస్తే చూడక్కర్లేదు, ఎందుకంటే ఇప్పటికే రెండు సినిమాలని పార్ట్ 1, పార్ట్ 2 అంటూ కొన్ని వందల సార్లు చూసేశాం కాబట్టి. కానీ ఇక్కడే మ్యాజిక్ చేశాడు జక్కన్న. తెలిసిన కథనే బోర్ కొట్టకుండా భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్స్తో 6.5 గంటల సినిమాను 3 గంటల 45 నిమిషాలకు తగ్గించి ఆడియన్స్కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఆడియన్స్కి బాగా నచ్చిన సన్నివేశాలన్నింటినీ హైలైట్ చేసి తీసేసిన పాటలపై ఆడియన్స్ ఫోకస్ వెళ్లకుండా చేయగలిగాడు. ఇక బల్లాల దేవుడి పట్టాభిషేకం, కాలకేయులతో యుద్ధం, తలనరికే సీన్ ఇవన్నీ తెరపై చూస్తూ ఉంటే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా. మొత్తానికి బాహుబలి 1 and 2 లాగానే ఎపిక్ చిత్రాన్ని కూడా థియేటర్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దడంలో 100కి 100 మార్కులు కొట్టేసి ఫలా అనిపించుకున్నాడు జక్కన్న. అయితే సినిమా డ్యూరేషన్ మరో 20 నిమిషాలు తగ్గిస్తే బాగుండు అన్న టాక్ వినిపిస్తుంది. కానీ సినిమా మరింత కత్తెరబారిన పడితే కథలో ఆత్మను మిస్ అవుతామన్న విషయం జక్కన్నకు తెలియనిదేమీ కాదు. ఏది ఏమైనా నటీనటుల కష్టం, టెక్నీషియన్స్ టాలెంట్, జక్కన్న క్రియేటివిటీ అన్నీ కలిపి రిలీజ్లలో కూడా బాహుబలి ఓ మైల్ స్టోన్ గా నిలిపినట్టే కనిపిస్తోంది. చూడాలి మరి 10 ఏళ్లైనా ప్రేమ తగ్గలేదంటూ పోటెత్తుకొస్తున్న బాహుబలి ఫ్యాన్స్ ఎన్ని కోట్లు కుమ్మరిస్తారో. For more videos like this, subscribe Big TV channel.